Hi, I'm Dr. Deepak, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, యూనియన్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లేజర్స్ ఇన్ ప్రాక్టాలజీ. ఇప్పుడున్న డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలామంది కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవటం లేదా మోషన్ డైలీ అవ్వకపోవటం. ఇది కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయిందంటే కొన్ని మెడికల్ కండిషన్స్ వస్తాయి. అవేంటి అంటే హెమరాయిడ్స్ అంటే పైల్స్, ఫిస్చులా అంటే లూటింగ్. ఇప్పుడు చెప్పిన కండిషన్స్లో ఉన్నవాళ్ళు జనరల్గా చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం పడటం, మోషన్ ఫ్రీగా వెళ్ళలేకపోవటం. సో ఇలాంటి వాటికి ఎర్లీ స్టేజెస్, దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఎర్లీ గ్రేడ్స్ ఆర్ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మందులతోనే మనం మార్పించవచ్చు. అలా కాకుండా కొంచెం ఎక్కువ గ్రేడ్ ఉన్నది, లేకపోతే సివియర్ బ్లీడింగ్ అవుతుంది అనుకున్నప్పుడు సర్జరీ కంపల్సరీ. నార్మల్గా కోత పద్ధతిలో ఆపరేషన్స్ చేస్తారు, కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ అనేది మనకి అవైలబుల్గా ఉన్నది. ఈ లేజర్ టెక్నాలజీ నార్మల్ కోత పద్ధతితో పోలిస్తే ఏంటి బెటర్ అంటే, ఆపరేషన్ చేసేటప్పుడు చాలా చిన్న కోత ఉంటుంది, కొన్నిసార్లు అసలు కోత కూడా ఉండదు. లేజర్ టెక్నాలజీ వల్ల బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. మనం కోత తక్కువ ఉండటం వల్ల, లేజర్ టెక్నాలజీ వాడటం వల్ల పుండు చాలా తక్కువ ఉండి హీలింగ్ కూడా చాలా బాగుంటుంది. పేషెంట్ తన నార్మల్ రొటీన్ వర్క్ లైఫ్ స్టైల్లోకి త్వరగా వెళ్ళిపోగలరు. సో ఈ ఫెసిలిటీస్ అనేది, ఈ లేజర్ టెక్నాలజీ అనేది మన యూనియన్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నది. ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే వాళ్ళు ఈ సర్వీసెస్ని మన హాస్పిటల్లో వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ. సో పైన చెప్పిన సర్జరీస్ అన్నీ కూడా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మన యూనియన్ హాస్పిటల్లో చేయబడును. సో ఈ ఫెసిలిటీని, మీ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.